మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో అనిల్ రావుపూడి మళ్ళీ ఫ్యామిలీ పల్సదే పట్టేశాడు. దొరుకుతాడు అన్న ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు, మామూలుగా కాదు. అండ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ అంటే బాస్ టైమింగ్. సో మేము ఏదైతే చిన్నప్పటి నుంచి టీవీలో ఒక చందమామ కథలు ఆయన సినిమాలు చూసామో మళ్ళీ ఆ చందమామ కథలు అనిపించింది ఆయన సినిమా చూసుకుంటే. ఎక్స్ట్రాగా వాడుతున్నారు. లాస్ట్ 20 years ఎవరు కూడా ఈ లెవెల్లో బాస్ టైమింగ్ అయితే వాడుకోలేదు. ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ లో ఆయన కళ్ళు అయినా సరే, కొన్ని మ్యానరిజమ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి క్యామియో ఏదైతే ఉందో దాని వరకు ఆల్రెడీ దద్దరిల్లిపోద్ది, మామూలుగా లేదు. వాళ్ళ మధ్య వచ్చి ఒక 3 songs ఉంటాయి, దాని వరకు అసలు ఎవరు సీట్ లెవెల్కి వచ్చారు. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి ఎంజాయ్ చేసేలా ఉన్నాయి ఆ సాంగ్స్ అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే భీమ్స్ గారి సాంగ్. సో ఫస్ట్ మనం హుక్ స్టెప్ దగ్గర నుంచి శశిరేఖ సాంగ్ అయినా, లేదంటే ఇంటర్వ్యూ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్స్ అయినా, లేదంటే క్లైమాక్స్ లో వచ్చే వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఓన్లీ నెగిటివ్ ఏదైనా ఉందంటే సినిమాకి ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే ఒక తులసి, ఒక దాడి మూవీస్ ఆల్రెడీ చూసిన స్టోరీలు అనిపించినా సరే దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్, దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది. 2 hours 40 minutes మూవీలు ఎక్కడ కూడా ఒక 1 minute కూడా బోర్ ఏమి లేకుండా ఎక్స్ట్రాడనరీగా తీసుకున్నాడు. ఇది కాదా వింటేజ్, ఇది కాదా కామెడీ, ఇది కాదా బాస్, ఇది కాదా మేము ఎక్స్ట్రా పిలిచేది అనిపించింది. ఈ సినిమా చూసి ఎక్స్ట్రాడనరీగా ఉందండి. సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఇద్దరు బాగున్నారు, చాలా బాగా చేశారు. క్యారెక్టర్స్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ మూవీ మొత్తం కామెడీ ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిరంజీవి మాత్రం ఆసమ్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ ఉందండి, చాలా బాగుందండి, సూపర్ ఉంది. సంక్రాంతి పండగకి బ్లాక్ పోస్టర్ హిట్. సూపర్. అనిల్ రావుపూడి కంప్లీట్ గా ఎప్పుడు కూడా ఇలాగే తీస్తాడు అన్నట్టుగా బ్రాండ్ పడిపోయింది. కంప్లీట్ గా చాలా బాగుంది. సినిమా ఇట్లాంటి బ్లాక్ బాస్టర్. చిరంజీవి గారి సినిమా ఎలా ఉందంటే ఇలా అవుతుంది. నెంబర్ 1 మూవీ. మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఇంకో ఎవరు చేయలేరు. 30 years ముందు ఎలా ఉన్నారో మెకానిక్ అల్లుడు ఆ సినిమాలో ఎలా ఉన్నాడో, బిగ్ బాస్ లో ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉన్నాడు. చాలా స్మార్ట్ కూడా ఉన్నాడు అండి. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు కూడా బాగున్నారు. అతను వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇద్దరు కామెడీ, అతని డాన్స్, ఇతని సాంగ్ అతని డాన్స్ చేయడం చాలా బాగుంది. హిట్ అండి సినిమా. చేయండి సంక్రాంతి ఇప్పుడు అన్ని సినిమాల్లో చిరంజీవి గారు నెంబర్ 1 ఫిలిం. చాలా బాగుంది సార్, హిట్ అండి. నెక్స్ట్ టైం కూడా చిరంజీవి గారు, నాగార్జున గారు వస్తే బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా సూపర్ హిట్ అండి, ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ టైం. థ్యాంక్ యూ. అవునండి, అనిల్ రావుపూడి క్యారెక్టర్ సూపర్ అండి. అది దానిలో ఒక సాంగ్ వస్తాడు అనిల్ రావుపూడి, ఎక్సలెంట్ చేశారండి సాంగ్. డైరెక్టర్ మాత్రం సూపర్. హైలైట్ అండి, వెంకీ యాక్టింగ్ బాగా చేస్తాడండి. అన్ని యాంగిల్స్ లో సాటిస్ఫై అవుతాం. సంక్రాంతి వస్తున్నాం కంటే డబుల్ ఉంటుంది సినిమా. సంక్రాంతి వస్తున్నాం కంటే చాలా బాగుంది. ఇద్దరు సూపర్ చేస్తారు. అంటే కేమియో కాదు వెంకటేష్ ది, మంచి క్యారెక్టర్ ఉంటుంది. కేమియో జస్ట్ కేమియో కాదు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫుల్ కామెడీ ఉంటది, సెంటిమెంట్ ఉంటది. ఒక 4-5 సీన్లు అయితే ఏడుస్తాము. మన డాడీ సినిమాలో చిరంజీవి మళ్ళీ యాక్టింగ్ చేసినట్టు ఉంటది. బాస్ ని బయటికి తీసుకొచ్చాడు, వింటేజ్ బాస్. నెక్స్ట్ బాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మిల్స్. ఇద్దరు యాక్టింగ్ సూపర్. అంటే అందరు యాక్టింగ్ చాలా సూపర్. యాక్చువల్లీ డైరెక్షన్ చాలా బాగా చేశాడు రావిపూడి. సాంగ్స్ కూడా బాగున్నాయి. సంక్రాంతి వస్తున్నాం కంటే చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంది. కండుల పండుగ సూపర్ హిట్. ఆల్వేస్ వెంకీ గారు ఆల్వేస్ ది సేమ్. లైక్ బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ. విల్ హ్యావ్ ఫన్. నవ్వి చచ్చిపోతారు. యాక్చువల్లీ ద బాయ్ సంక్రాంతికి వస్తున్న మూవీలో అబ్బాయి ఉంటాడు కదా, సీన్స్ మాత్రం హైలైట్ ఉంటాయి. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ సంక్రాంతి హాలిడేస్ నాకు తెలిసి చాలా బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. వింటేజ్ చిరంజీవి వచ్చిండు, వింటేజ్ చిరంజీవి కనిపించింది ఇందులో. చాలా బాగుంది. అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకా డబల్ అయింది. చాలా బాగున్నాయి. ఇద్దరు ఫేవరెట్ స్టెప్స్. ఆయన సాంగ్ మీద ఈయన డాన్స్ చేసిండు. చిరంజీవి పాట మీద వెంకటేష్ డాన్స్ చేసిండు. వెంకటేష్ పాట మీద చిరంజీవి డాన్స్ చేసిండు. చాలా బాగుందండి. టైమింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇంత వింటేజ్ చిరంజీవి వచ్చినాయి కదా, చాలా బాగుంటుంది సినిమా. డబల్ అండి. ఇట్లా ఇంత మంచి మూవీ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసి ఫ్యామిలీ అంతా. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. సూపర్ సూపర్ సూపర్. అసలు
చిరంజీవి గారు అసలు 60 సంవత్సరాలు అంటే అసలు నమ్మేటట్టు లేదు. డాన్స్ అయితే మాత్రం చాలా బాగా చేసిరు. ఆయన డాన్స్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇద్దరిని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఒకరిని ఉండింటే బాగుండేదని అనిపిస్తుంది. అందులో నాగార్జున గారు ఉండింటే ఇంకా బాగుండేది. వాళ్ళ ముగ్గురు సూపర్ అండి. అసలు ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేమండి. అసలు చాలా బాగుంది, సూపర్ అండి. బాగుంది, చాలా బాగుంది. అబ్బాయిది మహా అంటే ఒక 5 minutes 10 minutes ఉంటుంది. అయినా కానీ వాడిది కానీ బాగుంది చిన్న అబ్బాయిది. చాలా బాగుందండి. చిరంజీవి గారు గ్రేట్, చాలా బాగుంది. వెంకటేష్ గారితో మళ్ళీ కలిసి వచ్చారు. చిరంజీవి గారి గ్రేస్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా యంగ్ అయిపోతున్నారు, చాలా బాగున్నారు, చాలా క్యూట్ స్వీట్ గా ఉన్నారు అనమాట. సో మంచిగా అనిపించింది సినిమా. మీరందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీస్ తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. అసలు సంక్రాంతి మనకు చాలా రోజుల ముందే వచ్చేసింది. సో సూపర్. వెంకటేష్ గారు కూడా చాలా బాగున్నారు. వెంకటేష్ సార్ అండ్ చిరంజీవి సార్ ఇద్దరు కోంబో అయితే సూపర్ ఉంది అనమాట. అండ్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సినిమాకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. ఫస్ట్ షో, అది కూడా చిరంజీవి గారి సినిమాకి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చిరంజీవి గారి పెద్ద అభిమానం అనమాట నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు సీట్ లో మనం అసలు కూర్చోలేము, జస్ట్ వీల్ ఎంజాయ్ అంతే. చాలా మంచిగా ఉంది సినిమా. హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ చిరంజీవి గారిది, నయనతార గారిది అండ్ వెంకటేష్ గారి చిరంజీవి గారి సాంగ్ కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ అసలు మనం కూర్చోలేము అనమాట. ప్రతి ఒక్క సీన్ హై ఉంటుంది అనమాట. ఒక సీన్ కి ఇంకో సీన్ కి అసలు జస్ట్ హై సూపర్ ఉంటుంది సినిమా. సో థ్యాంక్ యూ. ఫ్యామిలీ వాచబుల్. ఫ్యామిలీ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డెఫినెట్ గా అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి అంటే సంక్రాంతి. చిరంజీవి కామెడీ టైమింగ్ హైలైట్, ఎక్సలెంట్. పాత చిరంజీవిని పాత సినిమా సూపర్. ఇద్దరు ఒకే జనరేషన్ హీరోస్, అద్దరిపోయింది. సూపర్ సూపర్. ఉక్షేప హైలైట్, అన్నిటికంటే సూపర్. వెంకీ అండ్ చిరంజీవి హైలైట్. చిరంజీవి 40 సంవత్సరాలు వెనక్కి చూపించాడు. ఏది ఘరానా మొగుడు అట్లాంటి సినిమాలతోటి చూస్తే చాలా బాగుంది. సో బాస్ ఇస్ బ్యాక్. కిరాకుంది సినిమా. అనిల్ రావిపూడి ఎలా వాడుకోవాలి అట్లా వాడుకున్నాడు. సో అనిల్ రావిపూడి జిందాబాద్. ఒక మనం పాత చెరువుని ఎలా చూసామో, మనం చెరువు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. అసలు చెరువు ఎంట్రీ, కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఫైట్స్ అసలు అదిరిపోయాయి. అసలు కొన్ని సర్ప్రైజ్ చెప్పొద్దు. సంక్రాంతి బుడ్డోడు కూడా ఉన్నాడు. వాడు వచ్చాక అసలు ఒక 10 నిమిషాలు పగలబడి నవ్వేస్తారు అందరూ థియేటర్లో. అసలు ఇంకా వెంకీ ఎంట్రీ వచ్చాక లాస్ట్ 20 minutes అసలు ఉంటుంది. ఇంకా మొత్తం ఇంకా పీక్లోకి వెళ్ళిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చిన్న బోర్ అనేది ఏమి ఉండదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పగలబడి నవ్వేస్తారు. మా వాడైతే కింద మీద పడి డ్యాన్స్ చేసేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు, కడుపు నా వెనకాడు వాటి నవ్వే వినిపిస్తుంది సినిమా మొత్తం. నాకైతే ఒక్క స్టెప్ అదిరిపోయింది. అసలు ఫస్ట్ లోనే ఉంటుంది. స్టార్ట్ ఎంట్రీలో ఒక సాంగ్ ఉంటుంది, మళ్ళీ ఎండ్ టైటిల్స్ లో కూడా ఉంటుంది. మధ్య మధ్యలో ఆ ట్యూన్ కూడా మధ్య యాడ్ చేశారు. అది ఎప్పుడు వచ్చినా కూడా సినిమా మొత్తం ఎలివేషన్ లా ఉంటుంది. అసలు సినిమా మొత్తం సూపర్ డూపర్. అంటే సింగిల్ టైం ఒక్కసారి చూడొచ్చు అనుకోవద్దు. ఇది సంక్రాంతి బొనాన్జా అంతే. అందరికి ఒక 2-3 times వెళ్ళాలనుకుంటున్నాం మేము. ఇంకా హిట్ మూవీ అండి. చిరంజీవి గారు యాక్టింగ్ లాస్ట్ మేము చాలా రోజులుగా మిస్ అవుతున్నాము. తన ఇలాంటి వింటేజ్ లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ వెంకటేష్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చింది సినిమాలో చాలా హైలైట్. అండ్ చిరంజీవి గారు చాలా కామెడీ చాలా ఎంటర్టైన్ చేశారు. మూవీ మొత్తం ఓవరాల్ మూవీ చాలా నవ్వేశాము. చాలా బాగుంది. నాకు అంటే లైక్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అండ్ బాస్ ఇస్ బ్యాక్. అమేజింగ్, ఇట్స్ అమేజింగ్. అంటే లైక్ మనం అసలు ఎప్పుడు ఊహించలేదు అనుకుంటా ఇట్లా బాస్ అండ్ వెంకీ మామ ఇద్దరు కలిసి చేస్తారనేసి. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫర్ సంక్రాంతి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది పిల్లలతో చూడాల్సిన మూవీ. అండ్ మేబీ అంటే మేబీ కాదు, ఇది మళ్ళీ చూడాల్సిన మూవీ పక్కా. బ్లాక్ బస్టర్. యాక్చువల్గా అంటే ఇప్పుడు చిరంజీవి స్టెప్స్ అంటేనే అసలు బాగా చేస్తారు ఆయన. అండ్ దాంతో మ్యాచింగ్ వెంకీ మామ ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇద్దరు కలిపి.
ఆయనది జోష్ ఏం తగ్గలేదు అసలు. సేమ్ లైక్ మూవీ సంక్రాంతికి వచ్చే మూవీ ఉంది కదా, సేమ్ అదే జోష్ అండ్ అదే ఫన్ ఇందులో కూడా ఉంటుంది ఆయనతోని. సో బాగుంది. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి విన్నర్గా తీసుకోవచ్చు. సంక్రాంతి విన్నర్గా అంటే అనిల్ రావుపూడి గారు ప్రతిసారి సంక్రాంతికి వస్తాయి చెప్తూ సంక్రాంతికి వస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. టైటిల్లోని క్యాప్షన్ పండగ అనే పేర్లు పెడుతున్నారు. పండగకు వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము, ఏదో విధంగా పండగకి సంబంధించి రిలేటెడ్ టైటిల్ పెడుతున్నారు. సినిమా సంక్రాంతి విన్నర్లో నిలబడుతుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు స్టైలిష్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, వెంకటేష్ గారి స్టైలింగ్ కానీ మెయిన్ హైలైట్ అంటే వెంకటేష్ గారు సినిమాలో ఎంట్రీ హైలైట్. చాలా బాగుంది సినిమా. భార్య భర్తలు విడిపోతుంటారు, దాన్ని ఎలా కలపాలి, ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ కాన్సెప్ట్. కామెడీ ఎంటర్టైన్మెంట్ లో బాగా తీశారు, చాలా బాగుందండి. సినిమా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ హీఈస్ కేపబుల్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ తీయడం. కామెడీ, క్లీన్ కామెడీ, ఎక్కడ మనకి వల్గర్ గా, ఎక్కడ మనకి ఫ్యామిలీతో చూడలేని కామెడీ అయితే కాదు. పక్కాగా ఈ సంక్రాంతికి మూవీ చూడొచ్చు. చిరంజీవి గారి యాక్టింగ్ కూడా చాలా ఏళ్ల తర్వాత ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత ఫుల్ లెంత్ కామెడీ రోల్లో చూడడం జరిగింది. చాలా బాగుంది. డెఫినెట్ గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఏదండి వెంకటేష్ గారిది చిరంజీవి గారిది అంటే అలాంటి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు నేను. వెంకటేష్ గారిది ఏదో 5 minutes చిన్న క్యామియో అనుకున్నా కానీ ఇట్స్ ఫుల్ లెంత్ రోల్. కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ నిండా వస్తారు. వెంకటేష్ గారిని పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఫన్నీ బ్యాంటర్ అలాంటిది తయారు చేశారు వాళ్ళిద్దరికి. చాలా బాగుంది. పొట్టోడి క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం లోని కొన్ని రెఫరెన్సెస్ వాడారు ఇక్కడ కూడా. సో అది చాలా బాగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ లోని అదే బెస్ట్ సీక్వెన్స్. పొట్టోడి క్యారెక్టర్ చాలా బాగా పేలింది. చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఫస్ట్ ఇయర్ లో ఈ సినిమా అయితే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. హ్యాపీగా ఉంది. హోప్ వచ్చింది. TFI లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఇంకా అని బాగా అనిపించింది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. అదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించలేదు. అలా సిక్కోన్ అయితే ఉన్నాం, హ్యాంగ్ ఓన్ అయితే ఉన్నాం మూవీలో. సో మాకైతే నచ్చింది. కంపేర్ చేయలేము, ఎందుకంటే అది వేరే జోన్రా, ఇది వేరే జోన్రా. సో ఇది ఫ్యామిలీ జోన్రా కాబట్టి ఇదైతే బాగుంది. వెంకటేష్ గానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫైట్లు కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏదన్నా పాటలతో పాటు డాన్స్ మొత్తం బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అదిరిపోయింది అసలు. లేదండి ఇద్దరిది ఎక్కడ తక్కువ తీసినట్లు ఏం కాదు. వచ్చిన దానికి ఉన్న రోజులు మట్టుకు చాలా బాగా చేశాడు తను. బుర్రాడు కొంచెం బాగానే ఉన్నాం. పిల్లలు కూడా బాగున్నారు. నయనతార అన్నిళ్ళప్పుడు చూసినప్పుడు ఇప్పుడైనా ఒకేలా ఉన్నది. గుడ్ అమ్మా. మెగా విక్టరీ అండి. అనిల్ రావుపూడి మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటంటే మధుపాన మనోదన్నం మధోధైర్యం ధనాదన్ మెగా విక్టరీ హిట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్ దిగుతా చిరంజీవి గారి ఏజ్ నిజంగా 70-71 అని నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బ్రో నేనైతే ఎక్కడ ఏ ఇండస్ట్రీలోనూ చూడలేదు. ఒక 70+ years ఆఫ్ ఏజ్ లో ఉన్న ఒక హీరో అంటే ఈ లెవెల్ ఆఫ్ డాన్స్, ఈ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్ కావచ్చు, ఈ లెవెల్ ఆఫ్ స్టైల్, యాటిట్యూడ్ అంతా నేనైతే ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు. మనం డెఫినెట్లీ నేనైతే సూపర్ ఇంప్రెస్ అయినాను. అండ్ అందుకనేమో చిరంజీవి గారిని అందరూ ఇంకా మెగాస్టార్, ఇంకొచ్చేసి బాస్ ఆఫ్ ద బాసెస్, గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటూ ఉంటారు. అండ్ బ్రో అండ్ అనిల్ రావుపూడి గారు అయితే నిన్న నైట్ వరకు నేను కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసాను. ఏంటంటే దొరికేస్తారేమో అని అన్నారు. ఆయన దొరకకుండా ఉండేలాగా చూసుకోవడం మాత్రమే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఏం కావాలో అదైతే 100% ఆయన ఇచ్చినారనమాట. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, పండక్కి కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే డెఫినెట్లీ ఇచ్చినారు. అండ్ బ్రో సరే ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది. నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ 150 కాదు, వాల్తేరు వీరయ్య కాదు. సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు, సౌందర్యతో చేసే కామెడీ, లేకపోతే చంటబ్బాయిలో కావచ్చు, ఛాలెంజ్ లో కావచ్చు, ఇలా ఎలా అయితే మనం చిరంజీవి గారిని మనం చూసామో, నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు 20 years బ్యాక్ శంకర్ దాద్ MBBS, జై చిరంజీవులు, ఆ కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూసామో, మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబడినారనమాట. సో థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ దట్. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసిండేది కావచ్చు, నాకైతే బాగా నచ్చింది.
చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో వైవాహర్ష కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ఆ ట్రాక్ అక్కడక్కడ ఒక 15 మినిట్స్ సెకండ్ హాఫ్ లో కూడా డిప్ అయినప్పటికీ సో ఓవరాల్ గా మూవీ అంతా రైజ్ లో ఉంటుంది కాబట్టి మనకు మూవీ చూసి బయటకు వచ్చేసరికి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చూస్తాము అనే ఫీల్ అయితే వస్తుంది అనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో ఆ సుందరి ట్రాక్, ఆ సుందరి సాంగ్ వచ్చేది, ఆ లవ్ ట్రాక్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇప్పుడు భగవంత్ కేసరిలో వచ్చేసి ఒక మెసేజ్ ఉంటుంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా అయితే బాలకృష్ణ గారు చెప్తారో, ఈ మూవీలో కూడా చిరంజీవి గారు వచ్చేసి లేడీస్ సెక్షన్స్ వచ్చేసి ఏ విధంగా వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సెక్షన్స్ అనేది అయితే మెసేజ్ అయితే ఉంది. ఓవరాల్ గా మంచి పండగ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ. మూవీ చాలా బాగుందండి. వి రియల్లీ ఎంజాయ్ ఇట్. మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. సంక్రాంతికి మా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. లైక్ అనిల్ రావుపూడి గారు అగైన్ ఈ ప్రూవ్డ్ ఇట్ సంక్రాంతి అంటే ఆయనదే అని. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ సో కూల్. యా, బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. యా, ఇట్స్ సో లైక్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. దేర్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్. అసలు ఇద్దరు డామినేట్ అని కాకుండా ఇద్దరు చాలా బాగా అనిపించింది మాకు. యా, గుడ్. యా, అది కూడా బాగా అనిపించింది. సో గుడ్. అనిల్ రావుపూడి గారు లైక్ అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్ సంక్రాంతి అంటే ఆయనదే అని. యా, పిక్చర్ చాలా బాగుందండి. లైక్ అగైన్ ఆయన స్టెప్స్ అన్ని మళ్ళీ చెప్పడం, రాయడం కానీ వేయడం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్ అండ్ సో గుడ్. ఎస్. మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం చూసాను. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇట్స్ కంప్లీట్ ఫెస్టివల్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అనిల్ గారు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ ని ట్రస్ట్ చేసి తీస్తున్నారు ఆ సినిమాని, దానికి 200% జెన్యున్ గా మళ్ళీ న్యాయం చేశారు. ఈ పండక్కి క్లియర్ కట్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్ అని చెప్పొచ్చు. వెంకీ గారి సీన్స్ కానీ, వింటేజ్ బాక్స్ లుక్స్ కానీ, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ నాన్ స్టాప్ హిలీరియస్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్ గా నవ్వుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో వచ్చే పోర్షన్ పార్ట్ కూడా ఇది చాలా బాగుంది. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఈ 2026 పొంగల్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్. ఈ ఒక టికెట్ రేట్స్ కొంచెం తగ్గించి ఉంచితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా తొందరగా వస్తారు. అసలు నిజంగా 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి. అంత బాగుంది. అసలు నిజంగా దద్దరిల్లిపోయింది అనమాట. చిరంజీవి గారి డాన్స్ స్టెప్స్ కానీ, స్టెప్స్ కానీ, డైలాగ్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా విక్టరీ వెంకటేష్, చిరంజీవి సినిమా కలిపి మొత్తం బాగుందన్నమాట. అసలు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ సినిమా అయితే నిజంగా దద్దరిల్లిపోలే. అసలు ఈ సంక్రాంతికి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. నిజంగా అంత బాగుంది అనమాట. అందరు చెప్పి చూడొచ్చు. సో మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. అందరికి నచ్చింది అనమాట. నిజంగా అందరు చూడొచ్చు. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఫుల్ రేసింగ్ ఉంటుందండి. చిరంజీవి సార్ చెప్పిన ఇనిషియల్ గా మా కొన్ని ఇష్టమైన సీన్లు కూడా అనిల్ సార్ కట్ చేసామని అది మనకి ఇప్పుడు క్లియర్ గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా 1 మినిట్ లాగ్ అనిపించే, పరిగెడుతూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటాం కానీ కంటిన్యూస్ గా. అలా ఒక నిమిషం బయటకు వెళ్ళాలన్నా కూడా అనిపించదు అండి. కరెక్ట్ బాగుంటుంది. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు వచ్చినప్పుడు 15-20 నిమిషాలు ఉంటుందండి. అసలు వాళ్ళు షూటింగ్ వేసినట్టు ఉంటుందండి. మనం మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన అలాగే సినిమా కూడా అలాగే ఉంటుంది. వచ్చినారు కలిసినారు, వెంకటేష్ గారు ఏమో చిరంజీవికి వచ్చినారేమో, ఫంక్షన్స్ కి పాటలు డాన్స్ చేసినాము అన్నట్టు ఉంటుంది. ఎక్కడ లాగలేదు. నయనతార కూడా చాలా రోజులు ఎప్పుడు పవర్ఫుల్ ఉంటుంది కానీ లెంత్ కొద్దిగా ఉంటుంది. కానీ ఇది త్రూ అవుట్ చిరంజీవి గారు రియల్ గా అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ కానీ మెసేజ్ కూడా ఉందండి. ఇప్పుడు ఈ కాలంలో హస్బెండ్ వైఫ్ ఎలాగ విడిపోతున్నట్టు. ఎవరు క్యారెక్టర్ అంటే ఎదురు చిరంజీవి గారు త్రూ అవుట్ ఉందండి. వెంకటేష్ ప్లస్ యాడ్ అయిందండి. ఆ నిప్పుకు పెట్రోల్ పోసినట్టు బొమ్మ అయిందండి. ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ అంటే చాలా అసలు ఈ కాలంలో హస్బెండ్ చిన్న గొడవలు ఇడిపోతున్నారు కదండి. బాగా లాస్ట్ ఎలాగ వాడుకుంటున్నారు ఎలాగా అనేది కూడా బాగా చూపిస్తున్నారు. కంపల్సరీ చాలా మంది కనెక్ట్ అవుతుందండి. మెన్స్ కి చాలా రిలేటెడ్ అనిపిస్తుంది. చిన్న గోడలకి ఇరిచి పెడుతుంటారు. అమ్మాయి తరపు వాళ్ళు అమ్మ నాన్న రెచ్చగొడుతున్న గోడలు కలపకుండా తండ్రి అన్న వదిన ఎలాగన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అన్న బాగాలేకుండా తాగుతున్నా, కొడుతున్నా, తండ్రి కొడుతున్నా యాక్సెప్ట్ చేస్తారు. భర్త ఎందుకు ఒక చెయ్యి ఎత్తితే ఎందుకు మనం మార్చుకోగలం కదా. తండ్రి అన్నతో కలిసి ఉన్నట్టు భర్తతో ఎందుకు కలిసి ఉండలేము. ఓవర్ సూపర్ ఉందండి. అసలు రేసి కొడుతుందండి. చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాము లాగానే తీశారండి. ఇది కూడా అనిల్ రావిపూడి లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్. ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి ఆయన బెస్ట్. ఆయన సంక్రాంతికి వచ్చారంటే ఆయన హిట్ ఇచ్చినట్టే అనమాట. ఇట్స్ బీన్ లైక్ కన్సిక్యూటివ్
థర్డ్ ఫోర్త్ ఇయర్ అనుకుంటా ఆయన ఇస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ హెల్దీ కాంపిటీషన్ తోటి హీ బ్రింగ్ ఇట్ సచ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విచ్ ఈస్ గుడ్. అండ్ బాస్ ఇస్ బ్యాక్, ఐ కెన్ సే. ఆయన కైండ్ ఆఫ్ థింగ్ వీ వే మిస్సింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఆయనది శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత అట్లాంటి కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ మనం చూడలేదు. ఆయన మళ్ళీ అదే వింటేజ్ అదే ఇది తీసుకొని వచ్చారు. వెంకటేష్ ఇస్ లైక్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఫర్ దస్. అది ఆయన తీసుకొని రావడము, లాస్ట్ 40 minutes ఆయన పెట్టడము, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని డాన్సెస్ పెట్టడము, రివర్స్ డాన్స్ అంటే వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడము, చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము. యూనిక్ కాన్సెప్ట్ విచ్ వాజ్ రియలీ గుడ్. ప్లాట్ ఇస్ సింపుల్ కానీ చిరంజీవి అండి, ఎండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చిరంజీవి హీ లివ్డ్ అప్ అంతే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. డూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ రీసెంట్ టైమ్స్ అని చెప్పచ్చు. చిరంజీవి గారి ఏదైతే మనం మిస్ అయ్యామో ఇన్నేళ్ళ నుంచి, వి బ్రాడ్ హిమ్ బ్యాక్. అంటే అంతా మనం చూడలేదు ఇట్లాంటి టైప్ ఆఫ్ చిరంజీవి. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఇదే అని చెప్పచ్చు నేను. వాల్టర్ వీరయ్య దీనికి కంపేర్ చేయాలన్నమాట. పాత సినిమాలు అన్ని పక్కా కల్ట్ మాస్ లా ఉంటాయి, ఇది మాత్రం ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో దీనికి దానికి చాలా తేడాలు ఉంటాయి. డోంట్ కంపేర్ బై ఎనీ ఛాన్స్. కాకపోతే యుల్ స్టిల్ ఎంజాయ్ ఇట్. ఇది ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి గారు కామెడీ సీన్స్ బాగానే ల్యాండ్ అయ్యాయి. కాకపోతే సాంగ్స్ అటు ఇటు అనిపించాయి, అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. ప్లస్ స్టోరీ లైన్ స్టోరీ లైన్ చాలా ప్రెడిక్టబుల్. ఒక సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది, కానీ అది కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం. అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ చూసినట్టే ఎక్కడో విన్నట్టు ఉంటుంది. సో అది హైలైట్ అనమాట. వెంకీ మామ చిరంజీవి ఒకేసారి ఉండడం అది హైలైట్ అనిపించింది. సో వెంకీ మామ చిరంజీవి ఒకేసారి కనిపించడం అది హైప్ మూమెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ సారీ, ఓవరాల్ బాగానే ఉంది, వర్త్ వాచింగ్. సంక్రాంతికి అయితే బి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడొచ్చు, మొత్తం ఫ్యామిలీ తీసుకెళ్ళచ్చు. హుక్స్అప్ ఓకే బాగానే ఉంది, కాకపోతే వెంకీ మామ డాన్స్ అండ్ చిరంజీవి ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది, అది మాత్రం అది హైలైట్ అనిపిస్తుంది. అది వెంకీ మామ ఏంటి సంగతి అని అంటారు కదా, సో దట్స్ అది మాత్రం హైలైట్ అనమాట. సో యా.